ఈనాడు దివంగత నేత కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి సందర్భంగా మందమరి మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. మరి కాకా వెంకటస్వామి గారు 7 సార్లు పార్లమెంటు మెంబర్గా గెలిచి 3 సార్లు కేంద్ర మంత్రిగా చేసి ఆనాడు సింగరేణి కార్మికులకు పెన్షన్ అనే విధానాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెన్నెలిచ్చినటువంటి ఒక గొప్ప మహానేత. మరి ఆ నాయకుడిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జయంతి వేడుకలు అధికారికంగా ప్రకటించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి కాకా వెంకటస్వామి వారసులుగా గడ్డం వివేక్ గారు అలాగే గడ్డం వంశీకృష్ణ గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈనాడు 95వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా మందమరి మార్కెట్లో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్తో స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో మందమరి పట్టణంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి సందర్భంగా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మార్కెట్ సెంటర్లో కాకా వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాల వేసి మరి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు 1969 మరి తెలంగాణ ఉద్యమంలో కాకా వెంకటస్వామి గారి పాత్ర మరి అద్వితీయం. మరి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో ఇప్పుడు మొన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు వారి కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఎంతగానో కృషి చేసినటువంటి సందర్భం. ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలను వర్ధంతి వేడుకలను మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా అని చెప్పడం మరి ఈరోజు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక గౌరవంగా మనందరం భావించాలి. మరి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వారి కృషి వల్ల మరి వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలను మరి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం మరి ఇదొక పండగ వాతావరణంగా కనిపిస్తుంది. ఈరోజు మరి ఏది ఏమైనా కానీ మరి కాకా వెంకటస్వామి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు అందరూ కలిసి తప్పకుండా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో తప్పకుండా మరి మేమందరం కాకా వెంకటస్వామి గారి స్వర్గీయ వెంకటస్వామి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 95వ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాము. చెన్నూరు శాసనసభ్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పనులు పంచడం పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు కాకా వెంకటస్వామి గారి జయంతిని వర్ధంతిని అధికారికంగా అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాము. ఇదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే వెంకటస్వామి గారి గురించి దేశ రాజకీయాలలో కానీ రాష్ట్ర రాజకీయాలలో కానీ ఒక పేద మధ్యతరగతి నాయకుడు అని తెలపడానికి ఒకటే ఒక్క నినాదం గుడిసెల వెంకటస్వామి, గుడిసెల కాకా వెంకటస్వామి గారని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. జై హింద్.